నాగర్ కర్నూల్ రైతుల సమస్యలపై మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో తడిసిన మొక్కజొన్నపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. రైతులు రోడ్డెక్కిన పరిస్థితుల్లో పాలకులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. గన్ని బ్యాగులు, వాహనాల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, ప్రభుత్వ వైఫల్యం అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తడిసిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనాలని, ఒక్క గింజ నష్టం జరిగినా బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలు రైతులకు ఉపశమనం కలిగించాల్సిన చోట బాధల కేంద్రాలుగా మారాయని విమర్శించారు. నెల రోజులుగా రైతులు ఎండలో, వర్షంలో క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రైతుల కోసం పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పోలీసులు పెడితే మార్కెట్ యార్డ్ లో పోలీసులు చూసిన నేను ఫస్ట్ టైం చూస్తాను నా చరిత్రలో. మార్కెట్ యార్డ్ లో పోలీసులు ఎప్పుడు కనపడలేదు నాకు, కానీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ కనపడతాడు పోలీసుడు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, వాళ్ళ ఇంటికాడ కనపడతారు, కానీ పోలీస్ స్టేషన్ కనపడతారు. ఇది పోలీసు రాజ్యం పెట్టి, ఇది ప్రజాపాలన. క్యూ లైన్ల పాలన వచ్చింది. ఎక్కడ ప్రజాపాలన? ఎక్కడ? మేము మిమ్మల్ని కోరేది ఒకటే, రాజకీయం చేయము అక్కడ. దయచేసి మీకు రాజకీయాలు ఉంటాయి, పోతాం, గెలుస్తుంటాం, ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ రైతుల పక్షాన్ని కొట్లాడదాం. రాజకీయాలు పక్కన పెట్టారు. దయచేసి రాజకీయం మనకు మాట్లాడతారని నేను. మీరు ఇప్పటికైనా కళ్ళు తెలిసి ఈ రోజు మార్కెట్ సందర్శన చేయండి. స్థానిక ఎమ్మెల్యే గారు, మార్కెట్ మీకేం పేజీజాలు పోవు, మీకు మంచి పేరే వస్తుంది. ఇంకా మంచి పేరు తెచ్చి ఇంకో 2 సార్లు గెలువు నాకేం అభ్యంతరం లేదు. మంచి పని చేసి గెలువు నాకేం అభ్యంతరం లేదు. కానీ మా మీద కోపం రైతుల మీద మాత్రం తీయమాకు. మేము నీళ్లు ఇచ్చినామని చెప్పి పంట ఎక్కువ వస్తుందని, మేము కరెంట్ ఇచ్చినామని పంట ఎక్కువ వస్తుందని ఆ ద్వేషాన్ని, ఆ కోపాన్ని రైతుల మీద చూసిపోయామాకు. ఇది మంచి పద్ధతి కాదు. ఒక రైతు బంధు వేయడానికి ఎక్కడికో బటన్ వస్తాయి. ఇంతకుముందు కేసీఆర్ గారు ఎప్పుడన్నా బటన్ వచ్చినాడే? కేసీఆర్ బయటకు వస్తున్నా అంటే బటన్ వస్తున్నాడు. అంటే నువ్వు రైతు బంధు ఎకరకు ఇవ్వాలంటే కేసీఆర్ మీటింగ్ పెట్టాలా? ఎకరకు ఒకసారి నువ్వు ఇవ్వాలంటే మళ్ళా 2వ ఎకరకు రావాలంటే కేసీఆర్ బయటికి రావాలా? ఇదా నువ్వు? ఈ బటన్లో తొడవేంది? మేము 7-9 సంవత్సరాలు రైతు బంధు ఇచ్చినాం, కానీ ఎక్కడ బతన వస్తలేదు. మా రైతు బంధు పైసలు పడే వరకు మాకు తెలిసేది కాదు, డైరెక్ట్ గా రైతులకే తెలిసిపోయింది. వాళ్ళ ఫోన్లు చూసి సంతోషపడుతుంది. మళ్ళీ ఇలా రైతు బంధు ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. బోనస్ లేదు, బోనస్ మొత్తం బోకస్ అయిపోయింది. బోనస్ లేదు. ఇలా 2400కు కొంటున్నాను చెప్పినావు, అది 1600కి అమ్ముకునే పరిస్థితి తెచ్చినావు, దుస్థితి తెచ్చినావు. మరి 2400 చొప్పున 500 రూపాయలు బోనస్ ఎంబడే ఇవ్వండి. మార్కెట్ లో రైతులు అమ్మినప్పుడు రైతు ఎన్ని క్వింటాలు? 25 క్వింటాలు అమ్మిండి కదా. క్వింటాలకు 500 రూపాయలు చొప్పున 25 క్వింటాలకు ఎంబడే బోనస్ రాయండి, చిట్టి రాసి ఇచ్చేయండి. ఆ బోనస్ గురించి ఎందుకు ఇస్తలేవు? బోనస్ బోకస్ అయింది, రైతు బంధు ఏమో బడనొత్తున్నావు. ఏంటంటే నాగమ్మ మర్రి 2 ఉంటుంది కానీ కలిపి చేస్తుంది. నాకు కూడా అదే చూడండి సార్, ఈ రోజు ఉన్న ధాన్యాన్ని కూడా యాక్షన్ తీసుకోండి సార్. ఒక్కసారి మార్కెట్ పొద్దున సార్ అది ఒక ఆటోమేటిక్ సెట్ అయితే సార్. నేను మీకు చెప్తే మీరు మళ్ళీ ఫీల్ అవ్వమాకండి. మరి జనార్దన్ నాకు చెప్పినా మీరు ఫీల్ అవ్వదు సార్. నేను ప్రజల పక్షాలు చెప్తున్నా, మీ పక్షాలు మీ మీద ప్రేమ నాకు 50% ప్రజల పక్షం. మీకు మంచి ఆఫీసర్ పోవాలని నా ఉద్దేశం. అంతే వేరే 90,000 బ్యాగ్స్ ఉన్నాయి సార్.